నమస్కారం బాబు గారు. నమస్తే అండి. సార్ అవసరానికి డబ్బు. ఒక 1 వీక్‌లో చాలా అవసరం ఉంది. అర్జెంట్‌గా 1 వీక్‌లో డబ్బు అనుకున్నంత అరేంజ్ కావాలి. సో, అది ఎలా పాసిబుల్ అవుతుంది? అవుతుంది. ప్రకృతి అనంతం, విశ్వం అనంతం, భూమాతం అనంతం. ఈ భూమాతం అనుకున్న మీరు ఉంటారు, వద్దనుకున్నారంటే మనం ఉండం. ప్రపంచమే ఉండదు. ప్రకృతి అనుకుంటే మీకు చల్లటి గాలి అన్నీ రావాలంటే ప్రకృతి ఉండాలి కదా! అవును. రావాలి కదా! ప్రకృతి అనంతం. యూనివర్స్‌లో కుప్పలు కుప్పలుగా ఉన్నది. అనంతం ఎంత కావాలన్నా కురిపించేస్తుంది. కాబట్టి ఈ మూడిట్లో ఒక చిన్న టెక్నిక్. మీకు డబ్బు కావాలి. అర్జెంటుగా ఒక 10 రోజుల్లో కావాలా, ఒక 1 వీక్‌లో కావాలి, ఏదో నా 5 రోజులు కావాలి, ఏదో కావాలి. ఎవరినో కావాలి మీకు ఏదో ఒక అవసరం చిన్న పని. ఒక చిన్న కోరిక. అంటే 10 లక్షలు, 50 కోట్లు కాదండి. చిన్న విషయాలు. అంటే చిన్న చిన్నగా కావాలి. ఏదో ఒక 10,000 కావాలనో, లేక 5,000 కావాలనో, ఒక 2,000 కావాలనో, ఏదో ఉంటుంది కొంతమందికి. ఒక 50,000 కావాలనో, ఇలాంటిది. రూ. 1,00,000 కూడా ఓకే అండి. నా జీవితంలో జరిగింది. నాకు రూ. 2,00,000 కావాలన్నా కూడా వచ్చింది. నేను చేశాను. దాంట్లో చాలా ఉన్నాయి. ఆ టెక్నిక్ పరంగా చేసినప్పుడు దొరుకుతుంది. ఎలాగైనా వస్తుంది. ఆ నమ్మకం పెట్టినప్పుడు వస్తుంది. మీరేం చేస్తారంటే నమ్మకం పెట్టాలి. ఏది కానీ అదే చెప్తూ ఉంటాను చాలా వీడియోలో. పదే పదే పాజిటివ్ అఫర్మేషన్ ఇవ్వండి. ఏం జరగాలన్నా పాజిటివ్గానే ఉండాలి. ఖచ్చితంగా జరుగుతుంది. మనకు ఎలాగైనా వస్తుంది. ఎలాగైనా మనకి డబ్బు వస్తుంది. ఎలాగొస్తే ఎందుకండి మీకు వస్తుంది చాలు కదా. అది ఏ రూపంలోనా కానీ, ఒకవేళ అప్పు రూపంలో కూడా ఎవరైనా తీసుకొచ్చిందో కానీ అవసరం తీరిపోతుంది కదా. ఆ టయానికి మీకు అర్జెంట్ కావాలండి. లేక ఎవరికో ఇవ్వాలి, మీరు మాట ఇచ్చేశారో, లేక అతని దగ్గర చేతి బదులు తీసుకున్నారో ఇవ్వాలి. ఇప్పుడు ఎల్లుండికి ఇవ్వాలి అనుకున్నారనుకో, మీకు అప్పుడు కావాలి కదా ఆ డబ్బు. అప్పుడు ఎలాగొస్తే మా అవసరం తీర్చిపోతుంది కదా. ఇవ్వకపోతే అతని దగ్గర మాట పోతుంది కదా, మీకు పోతుంది కదా. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ దగ్గరలో ఉన్న మర్రి చెట్టు దగ్గరలో ఎక్కడైనా మర్రి చెట్టు ఉన్నా కానీ దేవాలయం దగ్గర ఉంటే ఇంకా మంచిది. అక్కడ మంచి ఎనర్జీ ఉంటుంది. పర్వాలేదు, ఎక్కడున్నా అమ్మ ప్రకృతి ఒకటే. ఆ చెట్టు కాడికి వెళ్ళండి. ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళేసి హ్యాపీగా రన్ చెప్పి పోయి కూర్చోండి. మొదట్లో మీరు పోయేటప్పుడు ఏం చేస్తారంటే 3 రోజులు చేయాలి ఇది. ఓకే. 3 రోజులు. 3 రోజులు, ఓన్లీ 3 రోజులు. ఒకరోజు జరగదు, 3 రోజులు చేయండి. మీరు పోయేటప్పుడు ఏం చేస్తారంటే చీమలకు సంబంధించిన ఆహారం, ఏదో బెల్లం కానీ, చక్కెర కానీ, ఏదో శనగపప్పు కానీ, ఏమేమి తింటాయి ఇప్పుడు, రైస్ కానీ, ఏదో చీమలు తింటాయి కదా, తెలుసు కదా అందరికీ. దానికి సంబంధించి ఏదో కొంత తీసుకొని వెళ్ళండి. పోండి నేరుగా ప్రశాంతంగా వెళ్ళండి. ఎప్పుడు పోవాలి సార్, ఏ టైం పోవాలి సార్, అది అది అందరికీ ఈ ఉన్న క్వశ్చన్స్ సందేహం. ఉంటుంది. ఏ టైం అయినా పర్లేదు. నిద్రలేసి అయితే ప్రశాంతంగా ఉంటుంది. ఒక 5 గంటల తర్వాత, 6 గంటల పొద్దు తెల్లారిన తర్వాత బండి. చెట్లు అన్నప్పుడు దూరంగా ఉంటుంది, భయపడతారు కాబట్టి. పొద్దు తెల్లారినప్పుడు పోతా మాట్లాడొచ్చా, ఏమన్నది పోతా ఉండండి. మీ పని మీద గోలు పెట్టండి. మరి పక్కన వాడు వస్తున్నాడా, వాడు పలకుతున్నాడా, వీడు చెప్తున్నాడా, ఎందుకు మనం నేరుగా బైకులు, ఇప్పుడు అందరికి బైకులు ఉంది, బైక్ మీద కదా వెళ్తారు. నేను నడుచుకుంటూ కూడా నేరుగా వెళ్ళండి. ఏదో కొంత ఆహారం తీసుకోండి, ముందుకు తీసి పెట్టుకోండి. నేరుగా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళండి. మొదలు తాకండి, పట్టుకోండి. అమ్మా నాకు ఇన్ని రోజులు నాకు ఈ అవసరం ఉంది, నాకు ఎలాగైనా డబ్బు కావాలి, ఎలాగైనా దారి చూపించు, నాకు ఎలాగైనా నాకు డబ్బు కావాలి, నాకు డబ్బు వచ్చేసింది అని చెప్పండి. ఒక 3 సార్లు చెప్పండి, గట్టిగా చెప్పండి. చెప్పేసి అట్నే మొదలు పెట్టుకొని హ్యాపీగా అట్నే కూర్చొని ఒక 10 నిమిషాలు ధ్యానం చేయండి. అంటే ఏం చేయాలి, ఆ డబ్బు మీ దగ్గరికి వచ్చేసింది, ఎవరో ఒకరు వచ్చేసింది, ఎవరు మూలంగానే వచ్చింది, ఆ కోరిక నెరవేరిపోయింది అనుకొని ఒక 10 నిమిషాలు హ్యాపీగా సులభంగా చేయండి. ఏది కానీ కష్టం అనుకుంటే కష్టం. అక్కడ మనం చేస్తున్నాము, ఇది నిజంగానే జరిగినా మళ్ళీ వద్దు. నెగిటివ్ ఏ పని మీద కానీ నెగిటివ్ థాట్స్ రిలీజ్ చేయకూడదు. పాజిటివ్ నమ్మండి అన్నాను. మిమ్మల్ని మీరు నమ్మకుంటే ఎవరు నమ్ముతారండి? మిమ్మల్ని మీరు నమ్మాలి కదా. అందుకే కదా ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. హైదరాబాద్ అమ్మాయి నాకు కాల్ చేసి ఒక కంట్రీ తిరగాలి, ఆలోచన ఎంత ఉన్నతంగా పెట్టున్నది, ఆ అమ్మాయి నమ్మేసింది. ఎస్, ఆ అమ్మాయిని నమ్మింది. ఎంత బలం ఉన్నది, నిజంగానే అదృష్టవంతురాలు ఆ అమ్మాయి. అదృష్టం ఉంది, తెలివి భలే ఉంది. చదువు తక్కువైనా కానీ తెలివి భలే ఉంది. మొత్తం కంట్రీస్ తిరగాలని ఎంత నమ్మకం పెట్టున్నది. జరుగుతుంది అంటున్నది. నేను జరిపే నాకు నేను తిరగలను, నా దగ్గరకు వస్తే ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. ఆ అమ్మాయి దగ్గర తెలివి ఉంది, ఆ నమ్మకం ఉంది. ఆమె అదృష్టవంతురాలే. ఖచ్చితంగా అందం కూడా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, అది కూడా ఉంటుంది. కాబట్టి అందము ఇవన్నీ కలిస్తేనే అటువంటి వాళ్ళకి వస్తుంది ఈ ఆలోచనలు. అప్పుడు మిమ్మల్ని మీరు రమ్మండి, చెడు దగ్గర కూర్చొని నమ్మకంతో చేయండి. ఒక ధ్యానం చేయండి, లేండి. అయిపోయింది, 10 నిమిషాలు అయిపోయింది అనుకున్నారు, లేండి. 20 నిమిషాలు చేస్తారా, 21 నిమిషమా, 10 నిమిషాలు మీ వేలుని బట్టి చేయండి. ఆ చీమలకి ఆ చెట్టు చుట్టూ ఉన్న దగ్గర ఆ చెట్టు చుట్టూ ఎక్కడ చీమ కనిపించే పైన పర్లేదు వేసేయండి, ఆటోమేటిక్గా వస్తాయి. మీరు ఇంట్లో ఎక్కడైనా ఒక వస్తువు పెడితే ఆటోమేటిక్గా వచ్చేస్తాయా? అది ఏమండి, ఎందుకు వస్తుందండి? యూనివర్స్ అండి, లింకు. జీవరాశులు అంతా యూనివర్స్ లింక్. నీకు ఆహారం పలా చోట్ల ఉంది, వెళ్ళిపో అని వాళ్ళకి తెలుస్తుంది, వెళ్ళిపోతుంది. నువ్వు వేసేయి, వచ్చేస్తాయి. ఎక్కడ మూలలో ఉన్నా కానీ వచ్చేస్తాయి, తింటాయి. నువ్వు వచ్చేయి, చలేసి వచ్చాయి. ఇలా 3 రోజులు క్రమం తప్పకుండా చేయండి. 2 రోజులు చేసినాను సార్, మధ్యలో ఆగిపోయింది అంటే ఏం చేయలేం, మళ్ళీ ఒకటే క్లాసే. నాకు డౌట్ బాబు గారు. ఇప్పుడు ఇది ఓన్లీ డబ్బు కోసం అనే చెప్పారు. ఇంకో ఏదో కోరిక ఉంటుంది. మరి దానికోసం ఇది చేయొచ్చా? ఇది వర్కౌట్ అవుతుంది అంటారా? ఉద్యోగం కోసం కానీ, లేకపోతే మంచి వర్కౌట్ సంబంధం అవుతుంది. కోసం. నమ్మకంతో చేస్తే అవుతుంది అంటే అవుతుంది.
అందుకే కదా అవుతుంది అవుతుంది అంటే అంటే ఇది ఒక డబ్బుకే కాకుండా వేరే దానికి చేసుకోవచ్చు కూడా- అండి, దేనికైనా చేసుకోవచ్చు. ఇప్పుడు అవసరానికి డబ్బు కాబట్టి చెప్పాను నేను. చాలామంది నాకు కాల్ చేసి ఇలా ఉంది సార్, ఇలా ఏదైనా ఉంటే చిన్నది చెప్పండి సార్ అంటే ఉంది, ఉంది, లేకుండా పోయేది ఏం లేదు. చేయండి, మీరు నమ్మకంతో చేయండి. ఇలా చేయండి, ఒకరోజు చేశారు, రెండో రోజు చేశారు, ఏది ఆటంకం పడి ఆడికి వెళ్ళిపోయినారు, మళ్ళీ మూడో రోజు చేయొచ్చు సార్, చేయకూడదు. మళ్ళీ ఒకటే క్లాస్ నుంచే మళ్ళీ ఒకటే క్లాసు. ఇప్పుడు 6వ క్లాసులో చేరినామో, 6వ క్లాసులో ఏదో ఆటంకం వాళ్ళు నిలిచిపోయినావో, మళ్ళీ 7వ క్లాస్కి నెక్స్ట్ ఇయర్ వస్తే 7కి పంపిస్తారు నిన్ను? పంపరు కదా, ఫెయిల్ అయిపోయినావు కదా, మళ్ళీ ఒకటే క్లాస్కి వెళ్ళాల్సి 6లోకి వెళ్ళాల్సిందే. అంటే నువ్వు అక్కడి నుంచి స్టార్ట్ చేయాల్సిందే, మళ్ళీ ఒకటే క్లాస్ లెక్కే. అంటే కాబట్టి మళ్ళీ మొదటి నుంచి చేయండి. ఇలా చేయండి, 3 రోజులు అయిందా, వేసేయండి వచ్చేయండి. వచ్చి మీరు కాళ్ళు గిళ్ళు కడుక్కొనేసి హ్యాపీగా అయిపోండి. ఖచ్చితంగా జరిగే తీరుతుంది, ఖచ్చితంగా జరిగే తీరుతుంది అనే నమ్మకం మీరు పెట్టాలి. ఎవరు పెట్టాలి? మీరు పెట్టాలి, చేసేవాళ్ళు పెట్టాలి. ఎస్ బలంగా. పెట్టాలి. Yes. చేసిన మళ్ళీ వచ్చి కూర్చొని 3 రోజులు చేస్తున్నాము, ఇది జరిగిన ఎలాగరబ్బా, అప్పుడు ఆలోచనలు మళ్ళీ పుడుతుంది వాళ్ళకి. చేసినాం, డబ్బు ఇవ్వాలి వాళ్ళకి, అర్జెంట్ కదా, అర్జెంట్ కోసం కదా పోయినారు. వాడు ఏడ వచ్చేస్తాడేమో, ఎప్పుడు వస్తుంది ఇది, ఎప్పుడు వస్తుంది ఇది, అది నెగిటివ్ సంకేతం. ఎస్ వస్తుంది, నేను ఇస్తాను, ఇచ్చేసినాను, ఎలాగైనా వస్తుంది నా దగ్గరికి, నేను ఆయనకి ఇచ్చేసాను అని క్రియేట్ చేసుకోవాలి. వస్తుంది, వచ్చేసింది అని నేను ఇచ్చేసాను అన్నప్పుడు అది ఖచ్చితంగా వస్తుంది. ఆ నమ్మకాన్ని అంటే మీరు ఏం రిలీజ్ చేస్తున్నాడు, పాజిటివ్ అఫర్మేషన్ రిలీజ్ చేస్తున్నారు కదా. అందుకే పదే పాజిటివ్ గురించి, అంటే మంచి విషయాలు చెప్పమంటాం. నెగిటివ్ అంటే ఏదో కాదండి, తప్పుడు, మీరు ఆలోచన తప్పు, మీరు ఆలోచించడం తప్పు. అదే పదే మీరు మంచిగా ఇచ్చేసినట్టు ఆలోచించండి, ఖచ్చితంగా వచ్చేస్తుంది మీ చేతికి, ఎలాగైనా వస్తుందండి, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. దానికి సంబంధించిన అవకాశాలు వస్తుంది మీ దగ్గరికి. ఒక ఫ్రెండ్ మూలంగా ఫోన్ రావడమో కానీ, ఇంకా ఎవరో మీకు సంబంధించిన వాళ్ళు, కనీసం మీ భార్య దగ్గరే ఉంటుందండి. ఇప్పుడు 10,000 అనుకోండి, ఆడవాళ్ళ దగ్గర ఉంటుందండి. కొంతమంది మేధావులు ఉన్నారండి, 10,000 కాదు 50,000 దాచిపెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మీరు ఇస్తారు చూడు ఖర్చుకి, మీరు ఇచ్చుంటారు ఆ ఇంట్లో ప్రతి దానికి ఏదో ఖర్చుకి, దాంట్లో కొంచెం నిల్వ ఏర్పడుతుంది, దాన్ని దాచిపెడతారు వాళ్ళు. ఇలా జరిగిందండి, నా జీవితంలో కూడా జరిగిందండి. నా భార్య చాలా నాకు హెల్ప్ చేస్తున్నదండి. ఎలా ఎక్కడ చూస్తే నీకు ఎక్కడిదంటే అప్పుడు చెప్పును, అదే ఇది ఉంటుంది కదా, దాన్ని అట్టు పెట్టడం, నీకు అర్జెంట్ పడింది అంతా తీసుకో, నీదంటే నాదన్న ఒకటే కదా, మన ఇద్దరు ఏం దాచిపెట్టి నేనేం చెప్పి, అలాగా నీ భార్య దగ్గర నుంచి అయినా నీకు అంటుంది. అంటే చూడండి, అంతవరకు తెలియదు కదండి, తెలియదు కదా, నీకు అర్జెంట్ అనేది ఆ ఫీలింగ్ చూపించింది నీ భార్య మైండ్కి, నువ్వు రిలీజ్ చేసావు కదా, ఎలాగైనా వస్తుందని. అవును, ఎలాగైనా సంకేతం అక్కడ రిలీజ్ అవుతుంది. ఎస్, ఎలాగైనా వస్తుంది అని నమ్మినప్పుడు ఆ యొక్క పాజిటివ్ మైండ్ అనేది ఏంది, మైండ్ సెట్ మీ భార్య రూపంలోనో ఎవరి మైండ్ తరపున ఆ మైండ్ సెట్ని తాకేస్తుంది. అప్పుడు ఆ భార్య తీసుకొచ్చేస్తుంది మీకు. దాన్ని ఒక 10,000 ఏదో మీరు ఒక ఆలోచనలో ఉన్నట్టు ఉన్నది, నా దగ్గర 10,000 ఉందండి కావాలంటే తీసుకోండి అని చెప్తే తీసుకొని మీ కోరిక నెరవేరిపోయింది. అంతే కదా, సింపుల్. ఇలా 3 రోజులు చేయండి, నమ్మకంతో చేయండి. ఈ చేసేటప్పుడు ఏమైనా అఫర్మేషన్ ఉంటుందా బాబు గారు? ఏమి లేదు, ఆలోచనమే అఫర్మేషన్. ఆలోచన మీరు ఏం కావాలి, డబ్బు కావాలి, మీ అవసరానికి సరిపడే డబ్బు కావాలి, మీ అవసరానికి సరిపడింది వచ్చింది మీ దగ్గరికి, ఇలా క్రియేట్ చేసినప్పుడు వచ్చేసింది. కాబట్టి ఈరోజు అఫర్మేషన్, నా అవసరాన్ని నేను చాలా సులభంగా తీర్చుకున్నందుకు ఆ విశ్వానికి చాలా కృతజ్ఞత. థ్యాంక్ యూ బాబు గారు. థ్యాంక్ యూ.